హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతునకు సంబంధించి ముఖ్యంగా 4 పర్వదినాలున్నాయి. మొట్టమొదటిది చైత్రమాసంలో చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. అది హనుమద్ విజయోత్సవము అని చెప్పబడుతుంది. తెలియక కొందరు దాన్నే హనుమత్ జయంతిగా అనుకుంటూ ఉంటారు. చైత్ర పౌర్ణమి నాడు జరిగేది హనుమద్ విజయోత్సవం. రెండవ పర్వదినము వైశాఖ బహుళ దశమి అనగా ఈరోజు హనుమత్ జయంతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. హనుమంతుడు పుట్టినటువంటి రోజు. పుట్టినటువంటి నేలను, తెలుగు నేల, హనుమంతుని యొక్క జన్మస్థలము 7 కొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి. అటువంటి ఆంజనేయునకు హనుమత్ జయంతి నాడు విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రదేశంలో, దేశంలో, ప్రపంచంలో కూడా. రెండవ పర్వదినము హనుమత్ జయంతి అయితే, మూడవ పర్వదినము జ్యేష్ఠ శుద్ధ దశమి హనుమత్ కళ్యాణ దినం. 4వ పర్వదినం మార్గశిర శుద్ధ త్రయోదశి. సహజంగా డిసెంబర్ నెలలో వస్తుంది. దాన్ని హనుమద్ వ్రతము అని అంటారు. ఈ 4 హనుమత్ పర్వదినాల్లో హనుమంతునికి తప్పకుండా పూజ జరగాలి. హనుమద్ అనుగ్రహం పొందటానికి ఆయన్ని పూజించడం చాలా ముఖ్యం. అందువల్ల ఈరోజు హనుమత్ జయంతి పర్వదినం నాడు మనము హనుమంతుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా అని చెప్పబడ్డది. ఒక్క ఆంజనేయ స్వామిని పూజ చేస్తే సకల దేవతలని పూజించినట్లే. బ్రహ్మదేవుడు సాక్షాత్తు ఆయన చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనము సకల దేవతల్ని పూజించినటువంటి వాళ్ళమవుతాం. ఈనాటి హనుమత్ పూజలో భాగంగా మొట్టమొదట హనుమంతుని ధ్యానించాలి.